టాటరా క్లాసిక్ రెటినా. నమస్కారం అండి, నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని వాండ్రం గ్రామం వద్ద ఉన్నామండి. ఈరోజు వాండ్రం ఏంటి స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? నిజంగా స్పెషలేనండి. అంటే కృషి పట్టుదల ఉండాలి, దానికి తగ్గట్టుగా అదృష్టం కూడా కలిసి రావాలి. కానీ మనం చెప్పుకోబోయే ఈ చిచ్చరపీడికి మాత్రం అతని అవకాశాన్ని కూడా చాలా చక్కగా వినియోగించుకోవటం వల్ల ఈరోజు ప్రపంచంలోనే అంతా చెప్పుకునేలా ఆయన పేరు వినపడుతుంది. ఆయన ఎవరో కాదు, తిలక్ వర్మ. ఆసియా కప్లో ఫైనల్లో విజయాన్ని తారుమారు చేసి ఈరోజు అందరి చేత మన్ననలు పొందుతున్న క్రికెట్ వీరుడు. ఆయన పుట్టి పెరిగింది ఈ ఊరేనండి. అమ్మమ్మ గారి ఊరు ఈ ఊరే. అసలు ఈ ఊరిలో చిన్నతనంలో బాల్యం ఎలా గడిచింది, ఆయన చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవారు, ఈ విశేషాలన్నీ కూడా ఈ ఊరిలో వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా నాతో. ఇదేనండి ఊరు ఎంట్రన్స్. ఇది ఎంత పచ్చగా ఉందో చూసారా? చుట్టూరు చేలు, వరి చేలు, దారి పొడుగున చెట్లు, ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం అండి ఇది. వాండ్రం అంటే భీమవరానికి సరిగా 10 కిలోమీటర్లలో ఉంటుందండి. ఎంతో అందమైన సుందరమైన గ్రామం అండి. ఈ గ్రామంలోనే ఈ తిలక్ వర్మ బాల్యం అంతా గడిచింది. వాళ్ళ అమ్మమ్మ గారు ఊర్లోనే ఉండేవాడు. అయితే తర్వాత హైదరాబాదు వెళ్ళారు. మొదట్లో అయితే చిన్నతనం అంతా కూడా ఇక్కడే ఉండేవారంట. మనం కూడా ఒకసారి చూద్దాం, ఊరిని చూద్దాం. అట్లాగే ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళ బంధువులతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. పాకిస్తాన్ ఇండియాకి జరిగిన ఆసియా కప్ క్రికెట్లో తెలుగు తేజం వర్మ వాళ్ళ అమ్మమ్మ గారు, తాతయ్య గారు ఊరు ఇదేనండి. మనం లోపలికి వెళ్ళి వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి లోపలికి కూడా వెళదాం. వచ్చేసామండి తిలక్ వర్మ గారి తాతయ్య మామగారింటికి. ఊరంతా చూపించాను కదా, చాలా చక్కటి ఊరండి ఇది. ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉన్న ఊరు. ఇలాంటి పల్లెటూరులోనే మన తిలక్ వర్మ గారి బాల్యం అంతా గడిచిందని చెప్పాలి. మన మాటల్లో చెప్పే కన్నా వాళ్ళ మామగారిని అడిగి మనం ఒకసారి తెలుసుకుందాం. మొత్తం విశేషాలన్నీ కూడా ఈ ఎపిసోడ్లో మీకు తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. నమస్కారం అండి. మీ పేరేంటండి? సుందరమ్మ అండి. ఇంటి పేరండి? భూపతిరాజు సుందరమ్మ గారు. మీ పేరండి? భూపతిరాజు సుబ్బరాజు గారు. ఏంటండి ఇప్పుడు మీకు ఈ తిలక్ వర్మ అనేవాడు మీ పాపగారు ఒక పాప, మీకు ఎంతమంది అండి పిల్లలు? పాపలండి నాకు. పెద్ద పాప గారు, చిన్న అబ్బాయి తిలక్ వర్మ. ఓకే. అంటే మొదట్లో అంటే మీ పాపగారు అత్తూరు ఏ ఊరండి? అత్తూరు హైదరాబాదేనండి. ఆయన ఏం చేస్తారండి? ఆయన బిహెచ్ఎల్లో చేస్తారు. బిహెచ్ఎల్లో ఎంప్లాయ్ అండి. అంటే తిలక్ వర్మ పుట్టడం అన్నీ కూడా ఇక్కడే కదా? ఎంతవరకు అంటే పుట్టిన తర్వాత సాధారణంగా మనవల్లో కూడా పిల్లల్లో పెద్దోడు ఒకలా ఉంటాడు, చిన్నోడు ఒకలా ఉంటాడు. మీ పాపగారికి ఎంతమంది పిల్లలు? 2 మగ పిల్లలు. ఇవి తిలక్ వర్మ ఎన్నోవాడండి? చిన్నోడు. చిన్నోడికి పెద్దోడికి ఎట్లా ఉండేదండి? ఎవరు యాక్టివ్గా ఉండేవారు? చిన్నోడు కొంచెం ఎప్పుడు చిన్నప్పటి నుంచి కొంచెం యాక్టివ్గానే ఉంటాడు తిలక్ వర్మ. పెద్ద పెద్దోడేమో కొంచెం మన పెద్దోడు తరహాకి సైలెంట్గా ఉంటాడు. తెలియండి, మనం ప్రతి ఇంట్లో కూడా పెద్దోళ్ళు కొంచెం స్లోగా ఉంటారు, చిన్నోళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. ఇక్కడ ఎంతకాలం బాల్యం అంత గడిచిందంటారు? ఇక్కడ మామూలుగా పుట్టినప్పుడు ఊరికే 4-5 ఏళ్ళు ఎంత ఉండేవారండి. తర్వాత వెళ్ళిపోయేవారు. వాళ్ళ నాన్న జాబ్ గురించి అదేలేండి అప్పుడప్పుడు కదా. అప్పుడప్పుడు వేసవకాలం సెలవులకి వచ్చేవాడు. తర్వాత ఏమో దసరా కానీ వచ్చి అప్పుడు 4 రోజులు అయ్యి ఉండి వెళ్ళేవారు. అదేనండి. వచ్చినప్పుడు ఇక్కడ ఫ్రెండ్స్ తోటి బాగుండేవాడండి? తక్కువ, ఇంట్లోనే అటు ఇటు ఆడతానే ఊళ్ళో. అప్పుడు కూడా క్రికెట్ ఆడేవాడా? అప్పుడు కాకుండా కొంచెం ఎదిగాక ఆడేవాడు. ఆ కూడా వచ్చినప్పుడు బ్యాట్లు బాల్ తెచ్చుకున్నారు. హైదరాబాద్ తెచ్చుకున్నారు. అన్నదమ్ములు ఇద్దరు ఏదో బయటకు వెళ్ళరు కదండి, ఆ ఇంట్లోనే అటు ఇటు ఆడుకుంటే రోడ్ల మీద ఆడుకుంటారు. ఇక్కడే అంతా కూడా. అంతేగాని బయటకు వెళ్ళటం అవి ఉండదు, పిల్లలు ఉండేది కాదు. చుట్టాలు ఇళ్ళకి వెళ్ళటం, తక్కువ. ఫ్రెండ్స్ తో గడపడం కానీ. ఇక్కడ అసలు ఫ్రెండ్స్ అనేది లేదు, వాళ్ళకి తెలియదు. హైదరాబాద్ లో ఉండటం వల్ల హైదరాబాద్ లోనే గడిచింది. హైదరాబాద్లో కూడా అక్కడ చదువుకున్నట్టున్నాడండి? అక్కడే చదువుకున్నట్టున్నాడు. ఫస్ట్ లో బిహెచ్ఎల్ స్కూలేనండి. బిహెచ్ఎల్ స్కూల్. ఆ స్కూల్లోనే ఇంకా స్కూల్ అయిపోయాక ఆడుకుంటారు కదా. అదేనండి. అప్పుడేమో బ్యాట్ అయి పట్టుకుని ఆడుకునేవాడు.
ఆడుకుంటే వాళ్ళ నాన్నగారు ఏమో ఏంటమ్మా నువ్వు బ్యాట్ ఆడుతున్నావు ఏంటి అసలు నీకు ఏంటంటే డాడీ నాకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ అన్నాడు. సరే నీకు ఇంట్రెస్ట్ అయితే కనుక నేను చేయింతాను అని చెప్పి అప్పటి నుంచి అందులో జాయిన్ చేశాను. కోచ్ కింద ఎవరికో సలీం అనే సలీం కానీ చాలా మంచి కోచ్ అండి అతను. అదే నిన్న ఇంటర్వ్యూలో అసలు చాలా మంచి అతను అండి అతను. నేను ఆయన బయోగ్రఫీ కూడా చూశానండి. అందులో కూడా ఈయన క్రికెట్ చిన్నతనంలో ఈయన ఉన్న ఉత్సాహం చూసి తిలక్ వర్మ చూసి తనే ముందు ప్రోత్సహించాడంట. ముందు ప్రోత్సహించండి. తర్వాత మా అల్లుడ పిల్లోని తీసుకెళ్ళి స్టేడియం కాడ వదిలినా తిలక్ మా వాడు కొంచెం ఎడం చేయండి బ్యాట్స్మెన్ లెఫ్ట్ హ్యాండ్ తిలక్ వర్మ ఎప్పటికైనా సరే పైకి వస్తాండి పైకి తీసుకొస్తాను అన్నాడు అని అప్పుడే అన్నాడండి. అదే చాలా వరకు పొద్దున తెల్లవతి నిద్ర ఉండేది కదంట. బండి మీద తీసుకెళ్తా ఉంటే బండి మీద అదే పడుకునేవాడు అంట. అదంతా కూడా నేను దీంట్లో చూశాను. వాస్తవంగా చెప్తా ఉంటేని నాన్నగారేనండి ఫస్ట్ నుంచి కూడా పాపం తెల్లారుజాము 4 లేకటం అబ్బాయి టైంకి లేచి పిల్లల్ని స్టేడియం కూడా తీసుకెళ్ళి దింపి వచ్చి మళ్ళీ అది అయిపోయాక మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చి డ్యూటీకి వెళ్తా అలా చేసుకున్నారు. చాలా కష్టపడ్డారు. కష్టం ఈ రోజు కనిపిస్తున్నది చూసారా. కష్టపడిన దానికి కొడుకు ఫలితం ఉందండి అలా. అంతే కదండి. మరి ఇప్పుడు ఏదో అంటారు ఒక సామెత ఉంది, పుత్రోత్సాహము తండ్రికి అని. ఇప్పుడు ఎవరైనా పిల్లలు పైకి ఎదిగితేనే కదా తండ్రికి ఆనందం. నిజంగా ఆయన చిన్న ఎంప్లాయ్ అండి. చిన్న ఎంప్లాయ్ ఈ రోజు ఈ స్థాయికి వచ్చాడంటే చాలా గ్రేట్. మీరు ఫస్ట్ సెలెక్ట్ అయినప్పుడు మీ మనవాడు సెలెక్ట్ అయ్యాడు కదా, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఏమో చిన్నప్పుడు ఇలా ఆడతాడు బ్యాట్ అనుకుని అలాగా ఉడ్లోకి వస్తాడా ఏంటి బాగా ఆడికేమో అదంటే పిచ్చ బాగా ఆడుతున్నాడు అనుకునేవాడు. అంతే అంతే తప్ప ఇంత గొప్పడు అవుతాడని అని అనుకోలేదు మీరు. కానీ మీరు ఎప్పుడన్నా క్రికెట్ మ్యాచ్లు వచ్చినప్పుడు తిలక్ వర్మ చూస్తూ ఉంటారా టీవీలో? ఆయన మ్యాచ్ ఉన్నప్పుడు ఆడ మ్యాచ్ ఉన్నప్పుడు ఫస్ట్ లో అయితే ఆడు బ్యాటింగ్ అయితే కూర్చుంటా, ఆడు బ్యాటింగ్ అయి పడుకుంటా. ఓకే, వెరీ గుడ్. మొన్నటి వాటికి ఫైనల్ కదండి కూర్చుని ఉన్నా. సుబ్బరాజు గారు మరి సుబ్బరాజు గారు పడుకుంటారులేండి. తెలియదు కొద్దిగా తెలియదు క్రికెట్ తెలియదు, ఇంట్రెస్ట్ లేదు అంత తెలీదు. మొన్న మ్యాచ్లన్నీ చూసారా మీరు? చూసానండి మొత్తం. మరి ఫైనల్లో అలాగే విజయం. ఫైనల్లో లాస్ట్ కి 2 ఓవర్లు ఉండగా టెన్షన్ మీకు. అబ్బో మీకు తగ్గితే వచ్చింది ఆడేవాళ్ళ. తిలక్ వర్మ ఆయనకి ఎలా ఉన్నా కానీ మీకు వచ్చింది, ఆడేవాళ్ళకి ఎలా ఉన్నా. లాస్ట్ కి వచ్చేడికి వదిలేస్తారా వీళ్ళు ఏంటి అని టెన్షన్, చాలా టెన్షన్ పడ్డారు. టెన్షన్ పడ్డాను. చివరికి మరి 6 కొట్టి విజయం మందే. లాస్ట్ ఎక్కువ 6లు 4లే కొట్టాడు. అన్ని 6లు 4లే, 69 నాట్అవుట్. అందులో 3 4లు 4 6లు ఎన్నో ఉన్నాయి. బాగా కొట్టాడండి. లాస్ట్ లో బట్టి కొంచెం టెన్షన్ వచ్చింది, అవుతుందా ఆగిపోతుందా. మాట్లాడారా అక్కడ ఉన్నప్పుడు? ఏమన్నా ఫోన్ లో మాట్లాడారా? లేదు, నిన్న వచ్చాడు హైదరాబాద్, ఎన్నిసార్లు చేసినా బిజీ అని. నిన్నంతా ప్రెస్ మీట్లు గొడవ గోళ ఈ బిజీలో ఉన్నారు. చేసి దాన్ని నేరే వాళ్ళ అమ్మ నాన్న లేరండి, మానసరోవర్ వెళ్ళారు. మానస్తారు ఇప్పుడు లేరండి, లేరు. ఆ పెద్దోడికి వేసి రే తమ్ముడు ఇంటికాడికి ఒకసారి చేయరా అంటే అమ్మమ్మ ఇలా వస్తున్నాడు అలా వెళ్ళిపోతున్నాడు, ఇలా వస్తున్నాడు అలా వెళ్ళిపోతున్నాడు అనేవాడు. ఇవాళ మళ్ళీ ఏదో ఊరు వెళ్ళిపోయారండి. పెద్దోడు సాఫ్ట్వేర్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి. ఎల్లుండి నుంచి మ్యాచ్లు అంట. వెళ్ళిపోయాడు. మాట్లాడారా? వెళ్ళాకనే మాట్లాడాడు, తనే ఫోన్ చేసి. చాలా హ్యాపీ. అమ్మమ్మ నేను అంతా బిజీగా ఉన్నాను, మాట్లాడలేకపోయాను. తిలక్ వర్మ అమ్మమ్మ తాతయ్య ఆనందం చూశారుగా, వాళ్ళ కళ్ళలో ఆనందం. ఒక రకంగా చెప్పాలంటే ఆయన దుబాయ్లో క్రికెట్ ఆడుతూ ఉంటే టీవీ ముందు కూర్చొని టెన్షన్ పడ్డారంట. ఇప్పుడు చెప్తుంటే చాలా ఆడేవాళ్ళకి కాదు టెన్షన్, ఇక్కడ మా అమ్మగారికి కూడా టెన్షను. అది ఎట్లా ఉంటుంది, కొట్టగలడా లేదా అని టెన్షన్ పడ్డారంట. చూసారా? ఇప్పుడు అది మన వాండ్రానికి చెందిన శ్రీనివాసరాజు గారు మన ముందున్నారు. సార్, మీకు మీ ఊరు వారు తిలక్ వర్మ, మీకు ఎలా అనిపిస్తున్నది? మా ఊరు మనోడు సంతోషం కదండి, మరి మామూలు ఆనందం కాదు. సంక్రాంతికి వచ్చినప్పుడు అప్పుడు మీరు కలిసి మాట్లాడేవారా? వచ్చినప్పుడు బుక్ చేయొచ్చు, వచ్చాడు మాట్లాడి సాల్వ్ కప్పి మర్యాద చేశారు. ఉన్నారు 2 ఊరు ఉన్నాడు ఇక్కడ. ఐపీఎల్కి రాకముందు అత్తయ్య, ఐపీఎల్ కంటే ఆడకముందు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాడు తిలక్ వర్మ. అప్పుడు సంక్రాంతికి వస్తూ ఉంటారండి. ఏమైనా కానీ మీ ఊరు మనోడు
ఇంత గొప్పోడు అయ్యాడంటే మీకు చాలా ఆనందం. చాలా ఆనందంగా, మామూలు ఆనందం. మామూలు ఆనందం కాదు, ఊరంతా పండుగ చేసుకున్నది, దేశం అంతా పండుగ చేసుకున్నది. ఓ రకంగా చెప్పాలంటే పాకిస్తాన్లో కూడా సంబరాలు చేసుకుంటున్నారండి తిలక్ ఫోటో పెట్టి. అంత ప్రపంచం అంతా ఒక్కసారిగా తిలక్ వర్మ అని ఆయన వైపు తిరిగిందండి. అదండి మొత్తానికైతే ఈ జిల్లావాసి, ఈ ఊరు మనవడు సాధించిన విజయం అంతా ఇంత కాదు, ప్రతి కళ్ళలో కూడా ఆనందం కల్పిస్తుంది. తిలక్ వర్మ తెలుగు తేజం సాధించిన విజయాన్ని ప్రతి ఒక్కరూ కూడా పండుగ చేసుకుంటున్నారు. ఇది ఈనాటి ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా.